దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 6 అధ్యాయాలు కంప్లీట్ చేశాము. ఈ దినము 7వ అధ్యాయము ప్రారంభించుకుందాము. మొదటి వచనము. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. మరి ఆ దేవుడు మరి ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఆయన తన శరీరం గురించి రక్తం గురించి మాట్లాడినప్పుడు అది యూదులందరికీ అభ్యంతరం అయిపోయింది. దాన్ని జీర్ణించుకోలేకపోయారు. మరి ప్రభువుని మరి వ్యతిరేకిస్తున్నారు. ఈ మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు మరి ఇంటి వారు వారి సహోదరులు మరి ఆయన్ని వ్యతిరేకిస్తారు. మరి 14 నుంచి 36 వరకు చూస్తే మరి ఆయనకి ఆ దేవాలయములో ఎదుర్కోలు కలుగుద్ది. 37 నుంచి 52 వరకు చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు, ఆ యువత మత పెద్దలు మరి వాళ్ళందరూ కూడా ప్రభువుని వ్యతిరేకించినట్లుగా మనం ధ్యానిస్తాము. మరి 53 నుంచి 8వ అధ్యాయం 11 వరకు కూడా మరి అనేక మంది ప్రభువుని అక్యూజ్ చేస్తున్నట్లుగా ఆయన నిందించినట్లుగా మరి అనేక విధాలుగా ప్రభువుని మాటలతో బాధ పెట్టినట్లుగా ఈ యొక్క భాగాలన్నిటిని మనం కూలంకషంగా అధ్యస్తే మనకు అర్థమవుద్ది. ఇక్కడ మొట్టమొదటి మాటలో చూస్తే ప్రభు యూదయలో సంచరించనొల్లక. ఎందుకు? మరి ఆ గలిలయలో సంచరిస్తా ఉన్నాడు. ఆ ప్రాంతంలో తను నివసించే ప్రదేశాన్ని వదిలిపెట్టి గలిలయ వచ్చి ఆయన నివసిస్తా ఉన్నాడు, సంచరిస్తున్నాడంట. కారణం ఏంటి? యూదులు ఆయనను చంప వెతికినందున. మరి ప్రభుని ఎలా చంపాలని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ప్రభు మరణానికి భయపడిన వాడా? కాదు. మరి ఆయన నేనే ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పిన వాడు మరి ఎందుకు అక్కడ సంచరించనొల్లకు వెళ్ళిపోయాడంటే అది దేవుని యొక్క సమయం కాదు. దేవుడు ఒక సమయం నిర్ణయించాడు. ఆయన ఆ పాప ప్రాయశ్చిత్త బలియాగం కావటానికి మరి ఆ శిలువ మరణం పొందటానికి ఒక సమయం నిర్ణయించబడింది. మరి తండ్రి యొక్క సమయం కాదు గనుక ప్రభు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఆయన నివసిస్తున్నాడంట, సంచరిస్తున్నాడంట. చాలా సార్లు ఈ అపాయాలు కలిగినప్పుడు మనం కూడా ఇదే విఘ్నతతో ముందుకు కొనసాగాలి. మన మీద అనేకమైన దుష్టుడు దాడులు తీసుకొస్తాడు, ప్రాణాపాయాలను తీసుకొస్తాడు. మరి మేమైతే ఈ ల్యాండ్ లో ఈ పోరాటంలో ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నామో మేము చెప్పొద్దు. మా మీదకి కత్తులు గొడ్డళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని చూసిన దినాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని వెళ్ళగొట్టాలని, ఇక్కడ పరిచర్య చేయకూడదని మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టిన దినాలు ఉన్నాయి. కానీ అసలు ఇక్కడ ఆరాధన జరగకుండా చాలా ప్రతి ఆదివారం వచ్చి మమ్మల్ని హింస పెట్టేవాళ్ళు. అయినా కూడా మేము పట్టు వీడగా మరి ఇక్కడ గొడవ జరుగుతూ ఉండేది. మేము మోకరించి ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళం. ఆ గొడవ అంతా సద్దుమణిగేది. మళ్ళా తిరిగి మేము ఆరాధన చేసేవాళ్ళం. కనుక మరి పోరాటాలు వస్తాయి, ప్రాణాపాయాలు వస్తాయి. కానీ ప్రభు ఏ సమయం వరకు మన ఈ భూమి మీద పెట్టాడో ఆ సమయంలోనే దేవుడు మనం తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన యూదయలో సంచరించనొల్లక ఆయన గలిలయకు వెళ్ళాడంట. అది దేవుని యొక్క సమయం కొరకు కనిపెడుతూ వెళ్ళినట్లుగా మనం చూడగలం. 2వ వచనంలో చూస్తే యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనక యూదులకి ఇది చాలా గొప్ప పండుగ అండి. చాలా మరి ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే పండుగ పర్ణశాలల పండుగ అంటారు దీన్ని. లేవి కాండము మరి 23వ అధ్యాయంలో మరి ఈ యొక్క పండుగ గురించి రాయబడినట్లుగా మనం చూడగలము. అంటే వారు మరి 7వ నెల 15వ దినమున 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరిపించాలని మరి లేవి కాండము 23వ అధ్యాయము 34 నుంచి రాయబడింది. దేవుడు మోషేకి సెలవిచ్చాడు. మీరు ఇట్టి విధంగా ఈ పండగ మీరు చేసుకోవాలి, సంఘంగా కూడుకోవాలి. ఆ యొక్క 7 దినాలు మరి అక్కడ మరి ఆ యొక్క విశ్రాంతిగా తీసుకోవాలి. మరి దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని రావాలి. తర్వాత మరి ఆ భూమి పంటను మీరు కూర్చుకొని వచ్చిన తర్వాత మరి అక్కడ మీరు ఆ యొక్క పర్ణశాలలు వేసుకోవాలి. ఎట్లా పర్ణశాలలు వేసుకోవాలి? మరి అక్కడ దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలను, ఆ నిరవంజి చెట్లను వాటన్నిటిని పట్టుకొచ్చి మీరు అక్కడ పర్ణశాలలు వేసుకొని 7 దినములు యెహోవాకు పండుగ
ఆచరించాలి. ఇది మీ తరతరముల్లో నిత్యమైన కట్టడాన్ని ఇక్కడ మరి ఆ యొక్క మరి దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు ఏటేటా వెళ్తారంట. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి మన క్యాలెండర్ ప్రకారం చూస్తే అది అక్టోబర్ సెప్టెంబర్ లో వస్తుందండి, ఈ పర్ణశాలల పండుగ ఇస్రాయేలీకి. అక్కడ వాళ్ళు చాలా సంతోషిస్తారంట ఆ దినము. ఆ పర్ణశాలల పండుగప్పుడు అది వాళ్ళకి చాలా జాయ్ఫుల్ అకేషన్ అంట. పర్ణశాలల పండుగకి యూదులందరూ ఖచ్చితంగా వెళ్ళాలి. 7 దినాలు అక్కడ యెరూషలేములో వెళ్ళి గడపాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోరు వాడెవడును తన పనిని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములను చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొని మరి చెప్పది. ఇక్కడ చూచినట్లయితే ఆయన కుటుంబంతో నివసిస్తా ఉన్నాడు. సహోదరులతో కలిసి మనం మొదటి అధ్యాయంలో ధ్యానించినప్పుడు ఆయన శిష్యులతో కలిసి ఆ కుటుంబంతో కలిసి వెళ్ళి వాళ్ళు కాపురం ఉన్నారని చెప్పి మనం ధ్యానించాము. అంటే ఒకే ఒకే చోట వాళ్ళు కాపురం చేస్తా ఉన్నారు, ఒకే గృహంలో వాళ్ళు నివసిస్తా ఉన్నారు. మరి శిష్యులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లి ఉంది. ఆ కుటుంబంలో అందరూ కలిసి నివసిస్తా ఉన్నారు కదా. పెద్ద కుటుంబం ఉన్నప్పుడు మరి యొక్క ఈ విభేదాలు వస్తాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉంటారు, మరొకరు ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. మరి ఆ, ఐక్య కుటుంబంగా జీవించడం అనేది, ఉమ్మడి కుటుంబంగా జీవించడం అనేది చాలా కష్టమైన పని. కానీ అది ప్రేమతో మనం సాధన చేసినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు చక్కగా ఐక్య కుటుంబము, ఆ ఉమ్మడి కుటుంబము చాలా బాగుంటదండి. పనులు కలిసిమెలిసి చేసుకుంటూ అర్థం చేసుకొని ముందుకు కొనసాగినప్పుడు ఉమ్మడి కుటుంబము చాలా అద్భుతంగా ఉంటది. కానీ వాళ్ళది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే పాత కాలంలో, కానీ రాను రాను ఏమైపోయినాయి, భార్య భర్త పిల్లలు వారి వరకే పరిమితం అయిపోయింది. కనుక ఇక్కడ ఆ యొక్క సహోదరులు ఆయనతో కలిసి జీవిస్తా ఉన్నారు, ఆయనని ఆక్షేపిస్తా ఉన్నారు. మరి కదా, నీవు ఇట్టి విధంగా ఎందుకు నువ్వు చేస్తున్నావు, నీ క్రియలు చూచినట్లు నీవు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు. ఎందుకు ఇక్కడ గలిలయలో ఎందుకున్నావు, నువ్వు యూదయకు వెళ్ళు. యూదయకు వెళ్ళి నువ్వేమేమి కార్యాలు చేస్తున్నావో వాటన్నిటిని బహిరంగ చేయి. నువ్వెందుకు రహస్యంగా చేస్తావు? మరి ఈ రహస్యంగా కార్యాలు చేస్తే అసలు నిన్నెవరు పట్టించుకుంటారు, మరి నిన్నెవరు ఘనపరుస్తారు, నిన్నెవరు అంగీకరిస్తారని ఇక్కడ మరి ఆ యొక్క సహోదరులు ప్రభుతో మాట్లాడుతున్నారు. చూచినట్లయితే మరి ఆ మ్, మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటదంటే ఎదుటి వాళ్ళ చేత గొప్ప చేయబడాలి, వాళ్ళు చేస్తున్న పనులు మనుషులు చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి అనేటువంటి ఒక హృదయం లోపల అంతర్లీనంగా మానవుడిలో ఉంటది. నన్ను ఎవరైనా మెచ్చుకోవాలి, ఆ, మరి నన్ను గొప్ప చేయాలనేటువంటి ఆ మనస్సు ఉంటది. పొగడాలి నన్ను, నేను చేస్తున్న క్రియలను గుర్తించాలి. కానీ ప్రభు ఆయన ఈ మానవుల మెప్పు మానవుల చేత గుర్తించబడటానికి, వాళ్ళ చేత గొప్ప చేయబడటానికి ఆయన ఎప్పుడూ కోరుకోలే. ఆయన ఉద్దేశం ఏమన్నది, తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రి నన్ను ఘనపరచాలి, తండ్రి నన్ను మహిమపరచాలి, తండ్రి చెప్పిన కార్యాలే నేను చేయాలని ఆ తీర్మానంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ సహోదరులేమో నువ్వు వెళ్ళు, నువ్వు బహిరంగంగా ఎందుకుంటావు, వెళ్ళి బాహాటంగా అందరికి నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా అంటే వారికి ప్రభు అద్భుతాలు చేయవాడని తెలుసు. ఎందుకంటే ఆ కుటుంబంలో చిన్ననాటి నుంచి ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు ఆయన, వారికి తెలుసు. కనుక నువ్వెందుకు బహిరంగంగా వెళ్ళక, నువ్వెందుకు ఇట్లా రహస్యంగా ఉన్నావు, ఈ కార్యంలో చేస్తే గనక మరి నిన్ను నీవే లోకమునకు కనపరుచుకో. ఈ కార్యాలని నువ్వు చేస్తూ మరి నువ్వు రహస్యంగా ఉండొద్దు, దాగి ఉండొద్దు, వెళ్ళు, ప్రపంచంలోకి వెళ్ళి అద్భుత కార్యాలు ప్రజలకి కనపరచు అని చెప్పేసి ఇక్కడ మరి వారి యొక్క సహోదరులు మాట్లాడుతున్నారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హల్లెలూయా. నిజంగానే కుటుంబంలో ఎవరైనా ప్రతిభావంతులు ఉన్నారంటే మరి వారిని గుర్తించరండి. ఒక సపోజ్ వాళ్ళ ఇంట్లో చిన్న వాళ్ళు అనుకో, ఇంకా లిస్ట్ చేసేస్తారు కదా. యోసేపు గురించి మన అందరికీ తెలుసు. ఆది కాండంలో
మరి యొక్క యాకోబుకు పుట్టిన ఆ 12 మంది కుమారుల్లో యేసేపు ఎంతో ప్రతిభావంతుడుగా ఉన్నాడు. కలలు కంటా ఉన్నాడు, కలల గురించి చెప్తా ఉన్నాడు. దానికి అన్నదమ్ములకి కోపాలు వస్తున్నాయి. ఆఖరికి తండ్రి కూడా కొంచెం కినుకు పెడతాడు రెండవ కళకి. మరి సూర్యచంద్ర నక్షత్రాలు మరి అన్ని వచ్చి కూడా సాగిలు పడినాయి అంటే గనక ఆయనకు కూడా కోపం వస్తుంది, తండ్రికి కూడా. ఏంటి, నేను కూడా వచ్చి నీకు సాగిల పడతానా అని. కనుక కొన్నిసార్లు మరి కుటుంబంలో మరి అంగీకరించరు. ప్రభు ఒక చోట కూడా అంటాడు కదా, ప్రవక్త స్వదేశములో ఘనపరచబడుట కష్టమని. ఇక్కడ అన్నదమ్ములు ఆయన కార్యాలు చూస్తా ఉన్నారు కానీ ఆయన యందు విశ్వసించలేదట. అంటే ప్రభుని ఆ అద్భుతాలు చూడటం వేరు, ప్రభుని వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించడం వేరండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, పరలోకం నుంచి భూమికి మరి రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చిన వాడనే అటువంటి ఆ యొక్క విషయము వారికి బోధపరచబడలేదు. ఎందుకంటే వారి కుటుంబంలోనే నివసిస్తా ఉన్నాడు ఆయన. మరి అనుదిన జీవిత యాత్రలో మరి భోజనం చేసే సమయం ఇంట్లో మరి అన్ని విషయాల్లో మరి ఆయన కలిసి ఉన్నాడు గనక మరి ఇక్కడ మరి ఈయన ఈయన యందు వారు విశ్వసించలేదంట. కానీ ప్రభుని మనం విశ్వసించగలగాలి. ఆ వ్యక్తిగతమైన రక్షకుడిగా మనం అంగీకరించాలి. 7:6 ఆయన యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది, మీరు అంగీకరించడానికి ఎవ్రీ టైమ్ ఈజ్ రెడీ. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మీరు నన్ను అంగీకరించడానికి, నా యందు విశ్వసించడానికి మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ నా సమయం ఇంకా రాలేదు. నేను ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. ఏ సమయంలో నేను ఆ సిలువకు వెళ్ళాలని నిర్ణయించబడిందో ఆ గొప్ప పస్కా దినానికి, ఆ మహాదినమైన ఆ పస్కా పండుగ సమయానికి నేను కనిపెట్టి ఉన్నాను. ఏటేటా ఈ పస్కా పండుగ, ఈ పర్ణశాలల పండుగ, ఇవన్నీ ఏమి జరిగించాలో అవన్నీ జరిగించబడతా ఉన్నాయి. ఆ సమయం వచ్చిందాకా అవి జరిగించబడతా ఉంటాయి. నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం వచ్చింది. ఎల్లప్పుడూ మీ సమయం రెడీగా ఉంది. మీరు కూడా ఎవరు రెడీగా మార్చబడాలి, నన్ను విశ్వసించాలి. మరి ఆ సిద్ధపాటులో మీరు ఉండాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయము మరి మరి సిద్ధంగా ఉందండి. దేవుడిని ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అసలు గుర్తులు ఎంత ఘోషిస్తున్నాయంటే అసలు భయమేస్తా ఉన్నది. దేవుని రాకడ ఇప్పుడే ఈ క్షణంలోనే వచ్చేస్తా అన్నట్లుగా ఉన్నది. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది కదా. మన పోకడ, ఆయన రాకడ సిద్ధపరచబడి ఉన్నాయి. అది ఏ క్షణమో తెలియదు. క్షణమాత్రంలోనే కడబొరం మ్రోగినప్పుడు మరి ఆ సమయము సిద్ధపడిన వారందరూ కూడా మరి దేవుని యొద్దకు కొనుపోబట్టానికి కృప దయచేయబడుతుంది. కనుక మన సమయము, ఈ సిద్ధంగా ఉన్న సమయాన్ని మనము వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అలర్ట్గా మారిపోవాలి, మెళుకగలిగిన స్థితిలోకి మారిపోవాలి, ఎవరు రెడీగా ఉండే స్థితిలోకి మనం మారిపోవాలి. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నా సమయం ఇంకా రాలేదు, నన్ను నేను బలిగా అర్పించుకున్న సమయం రాలేదు, కానీ మిమ్మల్ని మీరు సమర్పించుకునే సమయము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. 7వ వచనము, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. ప్రభుని ద్వేషించటానికి కారణం ఏంటి? లోకం యొక్క క్రియలు చెడ్డవి. ఎందుకు ప్రభు దగ్గరికి ప్రజలు రాలేకపోతున్నారు? వారిలో ఉన్న చీకటి, అంధకారం, ఆ చెడ్డ క్రియలు, ఆ శరీర కార్యాలు విసర్జించలేక
ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రభు దగ్గరికి రాగానే ఆయన వెలుగు వారి మీద పడుద్ది. వారిలో ఉన్న చీకటి అంధకారం అంతా ఆ పటాపంచలైపోద్ది. ఆ యొక్క వెలుగుకి మరి ఎప్పుడైనా మనం మరి చీకటి ఉన్న రూమ్ లో మరి ఆ కొన్ని రోజులు అట్లా పాడు పెట్టిన రూమ్ లో మనం లైట్ వేస్తే గనక అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న జీవులన్నీ కూడా పరిగెత్తుకు పారిపోతా ఉంటాయి కదా. మరి ఆ యొక్క కాక్రోచ్ లాంటివి ఇంకా రకరకాల చిన్న చిన్నవన్నీ కూడా పారిపోతా ఉంటాయి. అట్లానే ప్రభు వెలుగు మన మీద పడినప్పుడు మనలో ఉన్న అంధకారం, మనలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ప్రభు యొక్క వెలుగు, ఈ జీవము, ఈ వాక్యపు ఖడ్గము, ఈ లోతుల్లోకి మనం వెళ్ళే కొద్ది కూడా మరి ఇవన్నీ కూడా మనలో ఉన్న అంధకారం అంతా తొలగిపోతా ఉంటది. మరి ఇక్కడ దాని క్రియలు చెడ్డవని దానిని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషిస్తున్నది కదా. యేసుక్రీస్తులు సద్భక్తులు మనము జీవిస్తా ఉంటే కదా, మనుషులు మన మీద మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయండి, ఎంత ఘోరంగా ఉంటాయి, ఎంతగా మన హింస పెట్టేట్టుగా ఉంటాయి. అది నన్ను ద్వేషించుచున్నది కదా. ఇవాళ రేపు ఎందుకు ప్రభు యొక్క శరీరము, సంఘం అనే శరీరములోని అవయవమైన మనము ఎందుకు హింసింపబడుతున్నాం? క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘము ఎందుకు హింసింపబడుతా ఉందంటే ఈ లోకంలో వారి క్రియలు చెడ్డవి, మనం మంచి క్రియలు చేస్తామంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. ప్రభు మంచివాడైన ప్రభుని, ఉపకారి అయిన ప్రభుని, లోక రక్షకుడైన ప్రభుని అంగీకరించిన మనము ఆయన బాటలో కొనసాగుతా ఉంటే అది వాళ్ళకి మరి లోకానికి అది నచ్చట్లే, దాని క్రియలు చెడ్డవి, ఆ భయంకరత్వంలో ఉన్నారు. మరి ఆ యొక్క ప్రభువే వారిని అస- అస్వాభావికమైన క్రియలు చేయడానికి అనుమతి ఇచ్చాడు కదా. లోకంలో చూస్తే మనుషులు ఏం చేస్తున్నారు? దేవునికి చెందవలసిన మహిమను పక్షులకి, జంతువులకి, ఈ సృష్టికి ఆపాదిస్తున్నారు. అందువల్ల దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పజెప్పేస్తున్నాడు. తన క్రియలు చెడ్డవని, ఆ యొక్క లోకం యొక్క క్రియలు, లోకంలో ఉన్న వారు ఆ చెడుతనాన్ని విసర్జించడానికి ఇష్టపడలేదు, అందులోనే నిలిచి ఉన్నారు కనుక అది నన్ను ద్వేషించుచున్నది. నేను వెలుగుగా వచ్చి ఉన్నాను, మరి ఆ వెలుగులోకి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నాను. కానీ కదా, ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్స్ ఆయన ప్రపంచ యావత్తుకి వెలుగు తండ్రి అయి ఉన్నాడు. ఆయన వద్దకు రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. గాని మరి ఇక్కడ వీళ్ళు క్రియలు చెడ్డవి, ఆ చెడ్డ క్రియలు పెట్టుకోలేక దేవుని యొద్దకు వస్తున్నారు. అంతేకాదు, ఎవరైతే ఆ వెలుగులో నడుస్తున్నారో వారిని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు. ఎవరైతే చెడ్డ క్రియలు కలిగి ఉన్నారో వారిని ద్వేషించదు, గాని మంచి క్రియలు కలిగిన వారిని ఇది ద్వేషిస్తుంది, హింసించటానికి ప్రయత్నిస్తుంది. 8వ వచనము, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. పండగకు మీరు వెళ్ళండి కదా. ఇప్పుడు ఏం సమయం అనుకున్నాం? పర్ణశాలల పండుగ. అందరూ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆ పర్ణశాలను నిర్మించుకుని అక్కడ ఉండాలి. మీరు వెళ్ళండి, పండగకు వెళ్ళండి. మా సమయం ఇంకనూ సంపూర్ణం కాలేదు. ఒక పర్ఫెక్ట్ టైం ఉన్నది. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఒక అప్రాప్రియేట్ టైం ఉన్నది, సిద్ధపరచబడిన సమయమైనది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ కాలము పరిపూర్ణమయ్యే కాలము, పరిపూర్ణమయ్యే సమయం ఇంకా రాలేదు. మన జీవితాల్లో కూడా ఏదైనా పొందుకోవాలంటే దేవుడు ఒక సమయం నిర్ణయించి పెట్టాడు. అంటే నాకు అర్థమైంది అది. మనం ముమ్మరంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎప్పుడో ఆల్ ఆఫ్ సడన్ దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంటే ఆ కార్యము జరగబట్టానికి ఒక సమయము నిర్ణయించబడింది. ప్రభు మన ప్రార్థన ఆలకించట్లేదని కాదు, లేకుంటే మరేది కాదు. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన, యేసు నామములో తండ్రికి చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ ఆ కార్యము జరిగించటానికి ఒక సమయము నిర్ణయించబడింది మన జీవితాలలో. అది మనం అర్థం చేసుకోక అయ్యో ఈ కార్యం ఇంకా జరగట్లేదని కొన్నిసార్లు మనం కృంగిపోతాము, నిరాశలోకి వెళ్ళిపోతాము. కానీ ఆ విషయం యొక్క ఆ స్పష్టత, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, జవాబు సిద్ధపరిచాడు అనే స్పష్టత
మరి మనకు కలిగినప్పుడు మనకు ఒక నెమ్మది కలుగుద్దండి, సమాధానం కలుగుద్దండి. అసలు మనలో ఆ చింత, దుఃఖం, బాధ అన్ని వెళ్ళిపోద్ది. ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము చేస్తున్న పోరాటంలో కూడా అసలు ఇప్పుడు నాకు ఎంత నెమ్మది ఉందంటే, ఒకప్పుడు చాలా కలవరం, పోరాటం, మరి దాని మీద తిరగటం, ప్రయాసపడటం, ఇవన్నీ కూడా ప్రార్థనలు, ముమ్మరమైన ప్రార్థనలు చేయడం. ఇప్పుడైతే ఎంత నెమ్మది ఉందంటే హృదయంలో, దేవుడు నిశ్చయంగా నా ప్రార్థన ఆలకించాడు. ఇంతమంది మొరపెడుతున్నారు, అనేక మంది విజ్ఞాపనలు ఆ ప్రార్థన పాత్రలో నింపబడి ఉన్నాయి. హల్లెలూయా. జస్ట్ ద టైమ్ హ్యాస్ టు కమ్, ద పర్ఫెక్ట్ టైమ్ హ్యాస్ టు కమ్. దేవుడు నిర్ణయించిన సమయము అనుగ్రహించబడాలి. రియల్లీ గాడ్ హర్డ్ అవర్ ప్రేయర్స్. దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించాడు. సమయము పరిపూర్ణం కావటానికి ఎదురు చూస్తా ఉన్నాం. ప్రభు కూడా ఆ దినాలలో ఆ పరిపూర్ణమైన సమయం, పర్ఫెక్ట్ టైమింగ్ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు తను ఆ ప్రాయశ్చిత్త బలిగా మార్చబడాలో ఆ సమయం ఏంటో ప్రభుకు తెలుసు గనక, మీరు వెళ్ళండి పండక్కి, నేను మరి రాను, ఇప్పుడే రాను. ఆయన వెళ్ళనంటలేదు కానీ ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. మరి వాళ్ళు 7 దినాలు ఉండాలి అక్కడ. 7 దినాలు ఉండి అక్కడ నేను చేయవలసింది ఏం లేదు. మీరు వెళ్ళి 7 దినాలు ఏం చేయాలో ఆ పని మీరు చేయండి అని ఆయన ఈలాగు చెప్పి గలిలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను. ప్రభు కూడా పండగకు వెళ్ళాలి. మరి యూదుడు గనక ఆయన కూడా వెళ్ళాలి, కానీ మరి మరి వారితో పాటు కలిసి వెళ్ళలేదట. బహిరంగముగా వెళ్ళక రహస్యముగా ఎందుకు? యూదులు చంపటానికి చూస్తున్నారు కనుక మళ్ళా ఆ పండుగలో అల్లరి, గొడవ ఇవన్నీ జరుగుతాయి. అక్కడున్న పీస్ఫుల్ ఆ ఉత్సాహ మరి ఆ యొక్క సంతోషంతో, వాళ్ళ ఆనందంతో మరి ఆ యొక్క పండుగ ఫీస్ట్ ని చేసుకుంటారు. పన్నసార్లు పండుగ చేసుకుంటారు. మరి ప్రభువును చూచి మళ్ళా కలవరం కలిగి ఆ యూదులు పెట్టరేగిపోకుండా ప్రభు రహస్యముగా వెళ్ళాడంట. నిజంగానే మనం కొన్నిసార్లు కొన్ని పనులు రహస్యంగా చేయాలండి. అన్ని అందరికీ తెలిసేటట్టుగా చేయకూడదు. అంటే ఈ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. అన్ని అందరికీ తెలియచెప్పేటట్టుగా మనం చేయకూడదు. ప్రాముఖ్యంగా మనకు కలిగిన వాటిని ఎదుటి వారి యొద్ద మనం ప్రదర్శించకూడదండి. ప్రదర్శించినప్పుడు అది దేవునికి కోపం వస్తుంది. మనకి ఇవ్వబడిన తలాంతులు, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు, వీటన్నిటిని బాహాటంగా మనం ప్రదర్శించకూడదండి. హిజ్కియా జీవితంలో ఇది మనం నేర్చుకోవచ్చు. మరి అంటే నేను నేర్చుకున్నాను ఈ విషయాన్ని. హిజ్కియా ఏం చేశాడు? తనకున్నవన్నీ కూడా ఆ యొక్క మరి పొరుగు దేశం ఆ యొక్క రాజు ఆ దూతలు పంపించినప్పుడు ఉన్నయ్యే దాంట్లో ఏమీ కూడా దాచిపోకోకుండా చూపించాడంట. దేవునికి కోపం వచ్చేసింది. ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తే, ఇంతగా నిన్ను దీవించి, ఇంతగా నీకు తిరిగి దీర్ఘాయు ఆయుష్ ప్రాణం 15 సంవత్సరాలు నేను పోసి నిన్ను బ్రతికింప చేస్తే నీవు ఇంతగా చేయకూడని పని చేస్తావా? నువ్వు చేసిన దానికి ఇదంతా కూడా అన్య దేశపు రాజులు వచ్చి దోచుకుని వెళ్ళిపోతారని మరి అక్కడ దేవుడు కోపం చేసినట్లుగా మనకు తెలుసు. అంటే దుష్టుడైన సాతాను మనకున్న మంచి వాటినన్నిటిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడండి. చాలా సార్లు మరి ఎదుటి వారికి మన మీద అసూయ కలుగుద్ది. మరి ఆఫీసులో పని చేయండి, కుటుంబాలలో ప్రతిభావంతులుగా ఉండండి, లేకుంటే సంఘంలో, సమాజంలో ఎవరికన్నా కూడా మనకు కొంచెం ఎక్కువగా ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళలో ఏమొస్తుంది? జెలసీ స్పిరిట్, అసూయ, మత్సరం అనేటువంటి స్పిరిట్ వాళ్ళు వేధిస్తుంది. వాళ్ళు తట్టుకోలేక, మన ప్రతిభకు తట్టుకోలేక మన ఎలాగునా కిందకి లాగాలని క్రికెట్ ప్లాట్స్ అన్ని వేస్తా ఉంటారు. కనుక మనకు కలిగిన ఈ ప్రతిభ కొన్ని మరి అవి అవి ఖచ్చితంగా బయటపడతాయి. కానీ మనకి దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని మనం భద్రపరచుకోవాలి. ఎక్కడ వాడబడాలో ఆ సమయంలో వాడబడాలి. మరలా సాత్వికులుగా, దీనులుగా, మనకేమి తెలియదు, మనకేమి చేత కాదన్నట్లుగా మన జీవితం మనము కొనసాగింపచేయాలి. నేను నేర్చుకున్న పాఠం ఇది. ఎందుకంటే మరి అనేక మంది నేను చూస్తూ జీవితాన్ని నేను గమనించినప్పుడు, ఎవరెవరైతే ఇట్లా బోస్ట్ చేస్తూ అతిశయంగా, అహంకారంగా జీవిస్తున్నారో వారి జీవితాలు ఎలా పతనం అవటమో నేను చూశాను. వాళ్ళకున్నదంతా ప్రదర్శించుకుంటూ, వారు గొప్పలు చెప్పుకుంటూ, మరి వారు ఏ విధంగా మరి వారికున్న వాటన్నిటిని మరి ఆ యొక్క బాహాటంగా బయలుపరిచినప్పుడు మరి వారు ఎలాగున మరి జీవితంలో మరి తగ్గించబడ్డారు, ఎలాగున వారు పోగొట్టుకున్నారు. నేను గమనించిన దానిని ఈ పాట నేర్చుకున్నాను.
నిజమే. ప్రభు మనకి అనేకమైనటువంటి సందర్భాలలో నుంచి ప్రభు మనకి నేర్పిస్తాడు. ఆ నేర్పించినప్పుడు మనం ఆ యొక్క విఘ్నత కలిగిన వారమై, వివేకము కలిగిన వారమై, వివేచనాత్మ కలిగిన వారమై, ఈ విషయాలన్నీ కూడా మన జీవిత యాత్రలో మనము జ్ఞానంతో ముందుకు కొనసాగాలి. 11వ వచనము. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని, ఆయన ఎక్కడ అని ఆయనను వెదుకుచుండిరి. యూదులు మరి ఆయన చంపటానికి తీర్మానం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన కొరకు వెతుకుతున్నారంట. ఎక్కడ ఆ యేసు అనే వ్యక్తి ఎక్కడ, ప్రజలకు బోధిస్తున్న వాడు ఎక్కడ అని ఆయన వెతుకుతా ఉన్నారంట. ఆయన్ను వెతుకుచుండిరి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సడుగు పుట్టెను. హల్లెలూయా. ఆ పండగకి చాలా మంది వచ్చారు. ఒక జన సమూహము జెరూసలేంలో ఆ పండుగ సమయంలో సమకూర్చబడ్డారు. వారందరిలో ఆయనను గూర్చి గొప్ప సడుగు పుట్టెను. హల్లెలూయా. అందరూ అదే విషయం మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నారు. ఒక గుంపుగా ఒక కుటుంబం వారు పర్ణశాల వేసుకున్నారు. అక్కడ అందులో నివసిస్తున్నారు. ఆ పక్కన ఇంకొకళ్ళు వేసుకున్నారు. అట్లా అన్ని కూడా పర్ణశాలలు వేసుకున్నటువంటి ఆ కుటుంబాలు అన్ని వారు కూడా ఒకే టాపిక్ మాట్లాడుతున్నారు. ఒకే సమయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ధ్వని ఎలా ఉంటదండి కదా. ఈ కుటుంబంలో మాటలు, ఆ పక్క ఇంట్లో కుటుంబం, ఇటువైపు కుడివైపు ఎడమవైపు ముందు వెనక అందరు కూడా అదే మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. ఇక్కడ సణుగు అనే మాట గొప్ప ధ్వని పుట్టెను, గొప్ప శబ్దము పుట్టెను. అక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న శబ్దము అక్కడ అంతా ప్రతిధ్వనిస్తా ఉందంట. కొందరు ఆయనను మంచివాడనిది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిది. అబ్బా చూడండి, ప్రభుని ప్రేమామయుడని ప్రభుని కదా, మరి ప్రజలకు మేలు చేయు ప్రభుని నిజంగానే మరి ఆ యొక్క ప్రభు ఎన్నో కార్యాలు అప్పటికే చేస్తుంటాడు. ఎంతో మందికి స్వస్థత చేస్తుంటాడు. జన సమూహం అంతా ఆయన యొద్దకు వచ్చినప్పుడు అది ఏ వ్యాధి, అది ఏ బాధ, అది మరి ఏదైనా కూడా ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచి పంపించాడంట కదా. వారికి రొట్టెలు ఇచ్చాడు ప్రభు కదా. కడుపు నిండా అన్నం పెట్టాడు. అయ్యో, ఈ అరణ్యంలో వారు మూర్ఛపోతారేమో ఆహారం లేకపోతేనే, వారి మీద జాలిపడి వారికి ఆహారం కూడా పెడతాడు కదా. ఎన్నో కార్యాలు చేశాడు ప్రభు. స్వస్థతలు చేశాడు, అద్భుతాలు సూచక్రియలు చేశాడు, వారికి ఆహారం ఇచ్చాడు. ఎన్నో విధాలుగా తను మంచివాడు, నన్ను రుజువు చేసుకున్నా, నాలో చెడు లేదు, నేను మంచి చేయటానికి వచ్చాను ఈ భూమి మీద, ఒక మంచి కార్యం చేయటానికి వచ్చాను, మరి నేను ఈ అందరికీ ఉపకారి అయిన వాడినని ప్రభు చెప్తా ఉంటే, ఇక్కడ కొద్ది మందేమో ఆయన మంచివాడని కొద్ది మంది అన్నారట, కొద్ది మంది ఏమో ఆయన జనులను మోసపుచ్చువాడనేది. మామూలుగా సాధారణంగా లోకంలో ఎలా ఉంటదంటే, మంచి వాళ్ళని నమ్మరండి, చెడ్డ వాళ్ళని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి మాటలు మాట్లాడలే మరి టాటిక్స్ ఉంటాయి. వాళ్ళు మరి మనుషుల్ని ఆకర్షించే ఆ మాటలు, ఆకట్టుకునే మాటలు, ఆ నైపుణ్యత ఈ లోకంలోని వారికి ఉంటదండి. దేవునిలో నడిచే వారికి మరి ఆ దేవునిలో ఆ నైపుణ్యత ఉంటది కానీ లోకంలో నైపుణ్యత ఉండదు. ఇక్కడ చూచినట్లయితే ఆయన మోసపుచ్చువాడని మరి ఆయన గురించి వాళ్ళు చాకచక్యంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఉన్న విషయాన్ని తిప్పివేయగలిగిన ఆ సామర్థ్యం ఉంటది కొంతమందికి. మరి వారిని ఏదైనా నిందించాలి, వారిని కృంగదీయాలి, వారిని అణిచివేయాలంటే కొద్దిమంది ఇట్టి విధంగా తమ మాటల చాకచక్యంతో మనుషులని మరి కూల్చివేయటానికి ప్రయత్నిస్తారు. లోకంలో ఎన్నో కుటుంబాలు ఇటువంటి చెప్పుడు మాటలు, ఒక పనికి మాలిన మాటలకి ఎంతో మంది జీవితాలు పాడైపోయినాయండి. ఇటువంటి విధంగా మరి లేని నిందలు వేసి, లేనిపోని అవమానాలు చేసి కదా. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, జనులను మోసపుచ్చువాడనేది. పాపం ప్రభు ఎవరినైనా మోసపుచ్చే పని చేశాడా? ఆయన అందరినీ స్వస్థపరుస్తా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు, అందరికి మేలు చేయటానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. అయితే ఆయనను మోసగాడని చెప్తా ఉన్నాడు. నిజంగానే మనకు లేని ఆ యొక్క దేన్నైనా మనకు ఆపాదించి మాట్లాడితే మనకి ఎంత బాధ అవుద్దండి. లేనిపోని నిందలన్నీ వేస్తే నిజంగా ఈ స్టేటస్ కు మేము వెళ్ళాము. అసలు ఒక వ్యక్తి వచ్చి ఒక దినాన భయంకరంగా మాట్లాడుతున్నాడు. నువ్వెలా అసలు నేను ఎన్న కూడా కలలో కూడా అటువంటి పాపాలు ఊహించి ఉన్నాను నేను. నువ్వు అటువంటి దానివి, ఇటువంటి దాని. అవునా ప్రభువా, నీకు స్తోత్రం కదా. ప్రభువే
నిందించబడ్డాడు. మనమే మాత్రం వాళ్ళము. మనం ఏమై ఉన్నామో ప్రభు ఎరిగి ఉన్నాడు. మన అంతరంగం ప్రభు ఎరిగి ఉన్నాడు కదా. దేవునికి తెలుసు తన కుమారుడు ఎటువంటి వాడు, కుమారుడు ఎందుకు పంపించాడో, ఏ కార్యం మీద పంపించాడో దేవాది దేవునికి తెలుసు. మనము కూడా జీవించే ఈ జీవిత యాత్రలో మనం బయటికి మరి ఎలాగో కనిపించినా కూడా లోపల అంతరంగంలో దేవుని కొరకైన పాత్రలుగా ఉన్నాం కదా. అంతరంగమున యూదుడైన వాడే యూదుడు. మనం మోసము ఒక చోట పౌలు అంటాడు ఏమంటాడంటే, మేము మోసగాండ్రగా లోకానికి కనపడుతున్నాం. మేం చేస్తున్నటువంటి ఓర్చుకొని దేవుని కొరకు జీవించే ఈ జీవితం ప్రజలకు ఎలా ఉందంటే, మేము మోసగాండ్రగా కాదు, మేము సత్యవంతుడిని మేము కలిగి ఉన్నాము. మేము సత్యములో జీవించుచున్న వాడమని చెప్తారు. ఇక్కడ ప్రభు కూడా ఆయనే సత్యమై ఉన్నాడు. ఆ సత్యము స్థాపించడానికి వచ్చిన వాడిని వారు మరి మోసపుచ్చువాడని మాట్లాడుతున్నారు. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రభు గురించి వీళ్ళందరూ కూడా గుసగుసలుగా ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు. ఎవరి కుటుంబంలో ఎవరి పర్ణశాలలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది గొప్ప ధ్వనిగా వినిపించబడింది. కానీ అది బాహాటంగా ఎవరు మాట్లాడలేదంట, యూదులకు భయపడి కదా. ఆ పెద్దలు, ప్రధాన యాజకులు, ఆ యొక్క పెద్దలు, అసలు వాళ్ళు ఎంతో అధికారం కలిగిన వారు, వారి ముందు ఎవరన్నా వెళ్ళి మాట్లాడాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. యా ప్రధాన యాజకుడికి చాలా పవర్ ఉంటుందండి. మన ప్రైమ్ మినిస్టర్, మరి తర్వాత మన ప్రెసిడెంట్ ఉన్న పవర్ కంటే కూడా ఎక్కువ ఉంటది. ఆ ప్రాంతాన్ని వెళ్ళే రాజుకుతో సమానంగా వాళ్ళకి ఆ దినాలలో అధికారము, ఆ పవర్ ఉన్నట్లుగా మనము చూడగలము. కాబట్టి యూదులకు భయపడి ఆయనను గుచ్చి ఎవరును బహిరంగంగా మాట్లాడలేదు. కాబట్టి వారికి వారే చర్చించుకున్నారు. కొంతమంది ఏమో మంచివాడని చెప్తారు, కొంతమంది ఏమో మోసగాడని చెప్తారు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకున్నారు గాని ఆయన గురించి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు. లోకం కూడా ప్రభుని అంగీకరించినా కూడా బహిరంగ కొన్నిసార్లు మాట్లాడదు. మన యొక్క క్రైస్తవ పర్సంటేజ్ 2 కానీ దాని గనక మనం మరి కరెక్ట్ గా దేవుని నమ్మిన వారందరూ కూడా ప్రపంచంలోకి వచ్చేస్తే అది 20% పైన ఉంటదండి. ప్రభుని లోపల నమ్ముకొని సంఘానికి, సమాజానికి భయపడి, ఆ కులానికి, ఆ యొక్క ఇంటి వారి యొక్క పద్ధతులకి భయపడి కొద్దిమంది బయటికి రాలేని రహస్య క్రిస్టియన్స్, మరి ఆ యొక్క సీక్రెట్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు లోకంలో. హల్లెలూయా. కనుక మరి ఆయన బహిరంగంగా ఆయనను గురించి ఎవరు బహిరంగంగా మాట్లాడలేదంట. ప్రభువుని నమ్ముకొని బహిరంగంగా మాట్లాడలేనటువంటి ఆ స్థితి కలిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు నన్ను ఎవరు ఈ ప్రజల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను అక్కడ దేవుని ఎదుట, దూతల ఎదుట వారిని ఒప్పుకుంటానన్నాడు. కనుక ఈ యొక్క లోపల నమ్ముకునే వాళ్ళు ఈ యొక్క లోక ప్రయోజనం వరకే, లోకంలో వారికి స్వస్థతలు కావాలి, మరి ఇంట్లో కుమారులకి కుమార్తెలకు పెళ్లిళ్ళు కావాలి, చదువులు, ఆ ఉన్నతమైన స్థితి కావాలి, వారికి ఉన్న అనారోగ్యాలు, అప్పులు, బాధలు పోవాలి అంటే ఈ లోకం వరకే వారు ప్రభువుని నమ్ముకున్నారు. కానీ నిత్య జీవం కొరకు, నిత్య మహిమలోకి వెళ్ళాలని కోరుకున్న వారు ఎవరు కూడా రహస్య క్రిస్టియన్స్ ఉండరండి. సీక్రెట్ బిలీవర్స్ గా ఉండరు. బాహాటంగా బయటకు వచ్చేస్తారు. ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా విమోచకుడు, ప్రభువే నా సహాయకుడని వారు మాట్లాడతారు. ఆయనే నా ప్రభు అని వారు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రభు కొరకు బాహాటంగా జీవిస్తారు. కానీ చాలా మంది మరి బహిరంగంగా మాటలాడలేక మౌనంగా ఉన్నట్లుగా మనము చూడగలం. వారు యూదులకు భయపడ్డారు. ఈ దినము సంఘం సమాజానికి భయపడి అనేక మంది ప్రభుని అంగీకరించామని మరి బయటకు రాలేకపోతున్నారు. అట్టి వారందరికీ కూడా దేవుడు తన కృప దయచేయను గాక, ఆ ధైర్యము గల ఆత్మ వారికి అనుగ్రహింప చేయను గాక. మరి బాహాటంగా వచ్చి ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చుదురు గాక. మరి ప్రభు కూడా పరలోకంలో వారిని తండ్రి ఎదుట, దూతల ఎదుట మరి అంగీకరించును గాక. ఈ కృప సీక్రెట్ బిలీవర్స్ ఉన్న వారందరికీ, మరి ఇప్పుడు బిలీఫ్ లో క్రీస్తుయందుల నమ్మికలో కొనసాగబోతున్న ప్రతి క్రైస్తవుడికి ఈ కృప దయచేయబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.